ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది. జిల్లాకు చెందిన నేతలు రోజుకొకరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం సాగుతుంది. ఎంపీ టికెట్ పై తేల్చకుండా బీఆర్ఎస్ హైకమాండ్ నాంచుతుండటంతో ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ కావటం గులాబీ దళంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, వేం నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏదైతే ఉమ్మడి నల్గొండకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఒక జగదీశ్వర్ రెడ్డి మినహాయిస్తే మిగతా ఎవరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలవలేని పరిస్థితి కనపడ్డది. అందులో భాగంగానే ఇక పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుందనేది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హుజూర్ నగర్కు సంబంధించిన సైదిరెడ్డి పార్టీని వీడారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు తనయుడైన గుత్తా అమిత్ కూడా పార్టీ మారుతున్నది పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాదాపు ఒక 2 నెలల నుండి ఇదే తతంగం కొనసాగుతోందని నేపథ్యం కనబడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా రోజులుగా గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా నాకు టికెట్ కావాలనేది కూడా అమిత్ కోరినట్టు తెలుస్తూ ఉంది. దానికి కూడా తీవ్రంగా తన తండ్రి మండలి చైర్మన్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తీవ్రంగా అధిష్టానాన్ని కూడా సంప్రదించిన నేపథ్యం కనబడ్డది. ఆయన కూడా ప్రయత్నాలు కూడా ముమ్మరంగా కొనసాగించారు. కానీ అక్కడ అసెంబ్లీ ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మీకు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో టికెట్ ఇస్తామంటూ కూడా ఒక భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత టికెట్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో ఇటు నల్గొండనైనా కావచ్చు, ఇక భువనగిరి అయినా కావచ్చు, ఈ రెండిట్లలో నాకు ఏ విధమైన టికెట్ ఇచ్చినా కూడా నేను అక్కడ నుండి పోటీ చేస్తాననేది కూడా అమిత్ చెప్పిన సందర్భం కనబడ్డది. అయినప్పటికీ కూడా అమిత్కి చాలా రోజుల నుంచి మీకు టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్పినప్పటికీ కూడా టికెట్ ఇవ్వడంలో తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇక కొన్ని రోజులే మిగిలి ఉంది. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇక ప్రచారం ఏ విధంగా చేసుకోవాలి, ఇప్పటికే నన్ను అనౌన్స్ చేయకపోవడం వల్ల నేను పోటీలో వెనకడిగేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక నేను పార్టీలో ఉండలేను అనేది ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అమిత్. దీనికి ప్రధాన కారణం అక్కడ వర్గపోరు నడుస్తుందనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం. అక్కడ ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన వర్గానికి సంబంధించి అమిత్ రెడ్డి వర్గానికి సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గానికి సంబంధించి 2 వర్గాల మధ్యలో తీవ్రమైన విభేదాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చాలా రోజుల నుంచి అదే ప్రచారం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఎంపీగా ఈయనకు టికెట్ ఇస్తే ఇక్కడ గెలిస్తే జిల్లాలో కొంత ప్రాబల్యం తగ్గుతుంది, ఖచ్చితంగా నాకు ఉండే ప్రాబల్యం కాకుండా ఇటు గుత్తా ఫ్యామిలీకే ఎక్కువగా ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతుంది, అక్కడ ఎక్కువగా వీళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉండబోతుంది అనేది కూడా భావించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తీవ్రంగా అడ్డుకున్నారనేది కూడా అమిత్ చెప్పిన సందర్భం. మమ్మల్ని పోటీ చేయకుండా, మమ్మల్ని ఇక్కడ పార్టీలో ఉండకుండా ఒక నిలువరిస్తున్నారు ఒక వర్గం అంటూ కూడా అమిత్ చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన సందర్భం కనబడ్డది. అందులో భాగంగానే ఆయనను అడ్డుకుంటున్నారనేది కూడా చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు. ఇక జగదీశ్వర్ రెడ్డి వర్గమే మమ్మల్ని అడ్డుకుంటున్నారనేది కూడా ఆయన చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే ఇక జగదీశ్వర్ రెడ్డి వర్గం కూడా ఒకవేళ గుత్తా అమిత్కి టికెట్ ఇస్తే మాత్రం మేము ఆయనకు సహకరించేది లేదంటూ కూడా ఒక అల్టిమేట్ జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. మన సమీక్షలో కూడా అదే తేటతెల్లమైందనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక అందులో భాగంగా ఒకవేళ టికెట్ ఇచ్చినా కూడా వీరు మాకు సహకరించారు కాబట్టి, జిల్లా యంత్రాంగం అదేవిధంగా ఎవరు కూడా సహకరించారు కాబట్టి పార్టీ నాయకులు, కాబట్టి నాకు టికెట్ అంటే ఇచ్చినా కూడా నేను పోటీ చేయనని మొన్న గత వారం రోజుల క్రితం అమిత్ చెప్పిన సందర్భం కనబడ్డది. మొత్తానికి ఆయన నేను పార్టీలోనే ఉంటాను కానీ నేను టికెట్ ఇచ్చినా నేను పోటీ చేయనని చెప్పారు. కానీ మొన్న వారం నుండి జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము. ఆయన మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోటి భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ఈరోజు ఏదైతే ముఖ్య సలహాదారుడు సీఎం ముఖ్య సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి తోటి కూడా అమిత్ భేటీ అయిన
సందర్భం మొత్తానికైతే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్న సందర్భం కనబడతా ఉంది. ఆయన భేటీ మాత్రం చాలా బీఆర్ఎస్ పార్టీలో కొంత ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఆయన కూడా పార్టీ మారబోతున్నారనేది కూడా మనకు తెలుస్తున్న అంశం. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. ఆయన టికెట్ హామీతోటే ఆయన వీరందరినీ కూడా కలుస్తున్నారనేది కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భువనగిరి టికెట్ హామీతోటే ఆయన ఈరోజు వేం నరేందర్ని కలిశారనేది కూడా మనకు తెలుస్తున్న సందర్భం. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. పరిస్థితి ఇట్లానే కొనసాగితే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది ప్రశాంత్? ఎస్, ఇక మీరు అన్నట్టుగా ఇంతకుముందే మనం చెప్పాము, బీజేపీలో సైదిరెడ్డి చేరారు. ఆ తర్వాత ఇప్పుడు అమిత్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక ఏదైతే అక్కడ ఉన్న యంత్రాంగం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలలో ఇప్పటికే తీవ్ర నిరాశ నిస్పృహలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే అక్కడ బలంగా కాంగ్రెస్ పార్టీ కనబడతా ఉంది. ఇక అక్కడ కార్యకర్తలకు కొంత బూస్టప్ ఇవ్వాలి అని అంటే మాత్రం వీరందరినీ కాపాడుకునే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేయాలి. లేదంటే మాత్రం అక్కడ పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి అమిత్ వెళ్ళడం మాత్రం అక్కడ పోటీలో మిగతా వారు కూడా ఇప్పుడు భువనగిరి నుంచి పోటీ చేయడానికి మాత్రం ఎవరు వస్తారనేది మాత్రం ఎవరికి టికెట్ ఇస్తారనేది మాత్రం పెద్ద ఆసక్తికరంగా మారింది. అమిత్ వెళ్ళడం ఒక వర్గం. ఒకవైపు అమిత్ వెళ్ళడమే కాదు, తన తండ్రి ఇప్పుడు మండలి చైర్మన్గా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నేపథ్యం కనబడ్డది. ఆయన జిల్లాలోనే గతంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున అంటే ఆయన పెద్ద లీడర్గా ఉన్న నేపథ్యం కనబడి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు మండలి చైర్మన్గా చేస్తూ ఉన్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భం. ఇప్పుడు తండ్రి కూడా ఒక కురరుద్ధుడు, సీనియర్గా ఉన్న ఆయన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. దాంతోపాటు మిగతా పార్టీల రాజకీయ విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా నల్గొండ రాజకీయం బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మనం చెప్పొచ్చు. మొత్తానికి ఆయన పార్టీ మార్పు, వీరంతా కూడా పార్టీ మార్పు తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అవుతుందనేది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున మొన్నటి వరకు ఆరోపణలు చేశారు. ఇక అదే జరగబోతుందా అనేది మాత్రం మనం చెప్పొచ్చు.